సేమ సార్లు ఎలా వస్తాయో నువ్వు నేర్చుకోవాలి. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు సేలు ఎలా వచ్చాయో ఎవరికి తెలియదు, ఒక ఇల్లు వచ్చాయో తెలియదు, వాతావరణంలో వచ్చాయో తెలియదు. ఎలా నెలలు వచ్చాయి, బాగా కట్టుకున్నావు కదా ఇల్లు, క్యూరింగ్ బాగా చేయలేదు, వాచ్మెన్ చేస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు వచ్చాయి? శాండ్లో తేడానా, సిమెంట్లో తేడానా, స్టీల్లో తేడానా, ఎక్కడ తేడా జరిగింది? ఆయనకి ఎందుకు వచ్చాయి నెలలో? ఏ వానరని నీకు సమాధానం చెప్పాలి. ఒక కుటుంబంలో ఎందుకు వచ్చాయి నేను చెప్పాను ఈ రోజున మీకు. కనుక అపార్థం చేసుకుంటే ఎక్కడికైనా దారితీస్తుంది. అర్థం చేసుకుంటే నీకు ఇచ్చిన బిడ్డలు ఒక యోగులకు సాధగలరు. అలా సాధలేకపోతే కంటమారి. కనుక ఈ కడుపును పుట్టిన ఒక్కళ్ళైనా ఇద్దరైనా నువ్వు సమానంగా చూసిన రోజునే దేవుడి దృష్టిలో ఉత్తముడివి ఉత్తమురాలివి. ఏ ఒక్కరి మీద పక్షపాతం చూపించినా ఎక్కడ చూపిస్తుంది కదా నేను ఆమెనుకోమా. దేవుడు చెప్పాడు కనుక దాన్ని కాపాడి ప్రపంచానికి ఈ రోజున నేను అందించింది. లాస్ట్ మనం ముగిస్తాం కనుక మాట్లాడము, అదే మాట చూపిస్తాం. అలా 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన నేను మీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను. ఎందుకో తెలుసా? యాకోబు నిలబడగలడా? అబ్రహాము నిలబడ్డాడు, యాకోబు నిలబడ్డాడు, ఇస్సాకు నిలబడ్డాడు, ఏశావు నిలబడలా. కనుక అమ్ముకునే తత్వం ఎవరికున్నా సువార్త నిలబడాల. కనుక దేవుడి కొరకు ప్రాణం పెట్టేవాడుగా ఎవరైతే ఉంటాడో వాడి దగ్గర మహాజ్ఞానం ఉంటుంది. కనుక అమ్ముకునేవాడిగా ఉంటాడని తెలుసు కనుకనే అది ఇలా ఇచ్చేసాడు దేవుడు. కనుక దేవుడు తీసుకునే నిర్ణయం ఎప్పుడు కూడా తప్పు కాదు. ఎందుకంటే దైవ నిర్ణయం ఎప్పుడు అలాగే ఉంటుంది. జ్యేష్ఠత్వం అన్నది నిజానికి పెద్దవాడికి వెళ్ళాలి. పెద్దవాడి మనస్తత్వం అలా ఉంది కనుక కడుపు ఆకలి మంట కొరకు జ్యేష్ఠత్వాన్ని దేవుడు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటాడు కనుక అది నీ కొడుకు చిన్నవాడికి ఇచ్చేటట్టుగా మలిచాడే తప్ప తండ్రి పెద్దవాడిని ప్రేమించినట్టుగా తల్లి చిన్నవాడిని ప్రేమించినట్టుగా వాక్యాలను చూసి ఈ రోజున పిల్లగాలి అలా ప్రేమించకండి. ఒక యోగుని చూడు, ఒక మోసాన్ని చూడు. బైబిల్ ఎందరో ఉత్తములు ఉన్నారు, వాళ్ళు చూడు. పిల్లలు ఎలా పెంచుకున్నారో అర్థమవుతుంది, ఏ ఉద్దేశంతో పెంచుకునే వాళ్ళు అర్థమవుతుంది. అలా కాకుండా వాక్యాన్ని వాక్యంగా చూస్తే ఎప్పటికైనా నీ బ్రతుకు వాతావరణం పారే. కనుక ప్రియమైన దేవుడు గర్భఫలము దేవుడు ఇచ్చు. పెద్ద గర్భఫలమా, చిన్న గర్భఫలమా, మధ్య గర్భఫలమా చెప్పండి. మరి ఏ గర్భఫలం? గర్భఫలం అంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. దేవుడిచ్చు బహుమానాన్ని వాక్యం అనే దానితో నువ్వు ఖచ్చితంగా ముగ్గురు పాలన పట్టినట్టుగా నీ కుటుంబంలో ప్రతి బిడ్డకి పడితే వాడు ఖచ్చితంగా దేవుడికి ఉపయోగపడతాడు. ఒకరి మీద ప్రేమ, మరొకరి మీద వ్యత్యాసం చూపిస్తే వాళ్ళలో విద్వేషాలు చెలరేగి ఆ కుటుంబం మనశ్శాంతి లేని కుటుంబముగా దేవుడికి దుఃఖం నిలిచి కుటుంబంగా మిగులుతుంది. దేవుడి కుటుంబంలో సేమసార్లు ఎందుకు వచ్చాయి అంటే నువ్వు చూపే పద్ధతిలోనే ఉంది. ఎలా చూస్తావు? ఎలా చూస్తావు? ఏమండి ఎలా చూస్తావు? నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఎలా చూస్తావు? ముగ్గురు ఉన్నారు, ఎలా చూస్తావు? ఒకరు ఎలా చూస్తావు? లేరు, ఎలా చూస్తావు? కనుక 40 ఏళ్ళలో పెళ్ళి అయింది, 60 ఏళ్ళకి తండ్రి అయ్యాడు. దేవుడు ఉంటున్న కుటుంబంలో దేవుడు చెప్పిన ఘనత. ఆ తర్వాత ఆ గర్భంలో కవలలు, ఆ కవలంలో పెద్దవాడు పుట్టు కొరకు వెళ్ళిపోతాడు, చిన్నవాడు నా కొరకు కష్టపడతాడు. కనుక ఆ మాట రెక్కకే చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం సాగింది, దేవుడి కొరకు నిలబెట్టింది. ఈ రోజున దేవుడి అడ్రస్ ఏంటంటే నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు. అయ్యగారు ఏం చెప్తారు? యాకోబు మోసగాడు. మోసగాడైతే ఈ పేరు ఎందుకు పెట్టుకుంటాడు దేవుడు? అది అప్పటి సంగతి. ప్రజెంట్గా ఉన్న స్థితి భక్తురాలు, ప్రజెంట్గా ఉన్న స్థితి పరదేశంలో సేఫ్ జోన్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను కించపరిస్తే నీ బ్రతుకు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కనుక వాళ్ళ ఉద్దేశం ఏంటి మనకు అర్థమైంది. మన ఉద్దేశం ఏంటి? మనకున్న పిల్లలు ఎలా పెంచుకుంటున్నాం, ఎలా పెంచుకుంటున్నాం? అలా పెంచుకోవడం రోజున నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని పెంచుకుంటాడు. లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయంలో నువ్వు ఖచ్చితంగా అది కాదు. లాస్ట్ పాట, నేను రాసిన పాటలో ఒక పాట మీ కొరకు రాక వంటది పోక వంటది. సాంగ్ టైం అయిపోతుంది.
దేవునికి స్తోత్రం. అందరూ కూడా కొంచెం చప్పట్లు విధంగా పడదాం. రాకమంటరి పోకమంటరి
ప్రేమ సారంలో రావడానికి వీల్లేదు. ఎక్కడ వ్యత్యాసం జరిగినా ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేసిన చేతుల నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఉపయోగం ఉండదు ఇంకా. కనుక నీకు ఇచ్చిన ధన్యతలో దైవ ఉద్దేశం ఏంటంటే యెహోవా గర్భఫలం ఇచ్చు దేవుడు కనుక దాన్ని కాచి కాపాడు బాధ్యత. దేవుడి మాటలు వెళ్తున్నా వస్తున్నా పడుకున్నా లేచినా చెప్పడం నీ ధర్మం. బాధ్యతని ధర్మాన్ని విస్మరిస్తే ప్రకృతి ఖచ్చితంగా కన్నెర చేస్తుంది. ముందు తుఫానాటి ప్రమాదం నీ కుటుంబానికి రాకపోవచ్చు. అది దేశానికి వచ్చింది, రేపు నీ కుటుంబానికి విచ్చిన రాకపోవచ్చు. కనుక ఇప్పుడు చెప్పబడినటువంటి వ్యక్తులు పరదోషులు బదిలంగా ఉన్నారు. వాళ్ళ బ్రతుకుల ఉద్దేశాన్ని ముందు పెట్టారు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలో నిర్ణయం మందే. ప్రార్థించుకుందాం. మహాగణుడా